హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్వల్. మనం ఈరోజైతే మన మొక్కలు ఈ విధంగా ఉన్నాయనేది చూపించుకుంటూ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనము ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి కదా, టెర్రస్ పైన మొక్కలు పెంచే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, మొక్కలకి కొంచెం మనం మల్చింగ్ కానీ ఏదో ఒకటి చేసుకొని వీటిని జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది. మరి నేను నా మొక్కలకి ఏ విధంగా మంచిగా చూసుకుంటున్నాను అనేది ఈరోజు వీడియో చూపిస్తాను. ఇందులో మొక్కలు చూసారా ఎంత పచ్చగా ఎంత బాగున్నాయి. మనకు టెర్రస్ పైన కానీ ఎలాంటి షేడ్ నెట్ కూడా లేదు, అయినా కానీ ఇంత బాగా ఉన్నాయి, ఇంత హెల్దీ పాటిస్తున్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. మనం నాటుకున్న చామగడ్డ చూడండి ఎంత బలంగా ఎంత హెల్దీగా వచ్చింది. ఇంకా టమాటా నారు కూడా మనం విత్తనాలు వేయకుండానే ఈ విధంగా వచ్చింది. ప్రస్తుతానికి మన దగ్గర కంటైనర్స్ ఖాళీ లేదు కాబట్టి ఈ విధంగా ఉంచిన చూస్తా వీలైతే ఇంకా వేరే దాంట్లోకి కొన్ని గ్రో బ్యాగ్స్ గుట్టైనా సరే మార్చుకుంటాను. ఇంకా కొన్ని ఏమో ఈ విధంగా స్ప్రౌట్ వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడే కొన్ని విత్తనాలు, కొన్ని ఈ విధంగా ఉన్నాయి. ఇందులో అయితే మనం బీన్స్ వేసుకున్నాము, ఇంకా రాలేదు. మరి చిన్న చిన్నగా ఇక్కడ వస్తున్నాయి, ఇప్పుడు చూడాలి ఏ విధంగా వస్తాయి అనేది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇంకా ఎండలు ఎక్కువైన కొద్దీ మనం ఈ విధంగా మొక్కలకి ఈ విధంగా మల్చింగ్ అయితే కొబ్బరి పీచుతో కానీ ఇట్లా ఎండుటాకులు కానీ గార్డెన్లోని ఆకులు కానీ ఏవో ఒకటైతే మనం వీటికి మల్చింగ్ లాగా వేసుకుంటేనే ఇవి కొంచెం ఎండ వేడి నుంచి తట్టుకోగలుగుతాయి. అప్పుడే మనకి ఈ మొక్కల్ని జాగ్రత్త చేసుకోగలుగుతాము. కొబ్బరి పీచు అందుబాటులో లేదనుకుంటే ఇట్లా మనకి పేపర్స్ కూడా పిల్లలు ఇంట్లో ఉంటాయి కదా, కొన్ని పాత బుక్స్కు ఇవి కానీ అట్లా వేస్ట్గా వాళ్ళు తీసేసినవి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. చూస్తే ప్రతి కంటైనర్లో కూడా నేను ఏదో ఒకటి అయితే వేసుకున్నాను. ఇట్లా మనము ఇంకొకటి కొబ్బరి పీచు ఇట్లా లేకపోయినా కానీ ఎండుటాకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఇట్లా కంటైనర్లో ఒక దాని కింద ఒక పైన ఇట్లా మనము దాన్ని కొంచెం చల్లదనం ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, చాలా బాగా అయితే పెరుగుతాయి. ఇట్లా అట్ట ముక్కలు కానీ కార్డ్బోర్డ్వి ఇవేంటంటే మనకి వేడి నుంచి తగ్గించగలుగుతాయి. ఇంకొకటి ఇందులో ఏదో ఒకటి మనము ఇంకో కంటైనర్ కానీ ఏదో ఒకటి ఇందులో ఏర్పాటు చేసుకుంటే దానికి కొంచెం వరకు వేడిని తట్టుకునేది శక్తి అయితే వస్తుంది. చూసారా, ఇవి మనం ప్లాస్టిక్ వాడతాం కాబట్టి ఎండ వేడికి ఇవి ఎక్కువ వేడయ్యి ఆ వేళ్ళకి వేడి ఎక్కువ తగిలి చెట్లు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కానీ మన మొక్కలు మాత్రం ఇంత గ్రీనరీగా ఉన్నాయంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త అనేది తీసుకుంటున్నాము. మనకి కంటైనర్తో సంబంధం లేకుండా ఎందులో అయినా సరే ఎండిపోయే మొక్కలు కూడా మంచిగా చిగురించే విధంగా మనము అన్నీ ఇంట్లో పడేసే వాటితోటి మనం ఎంతో బాగా అయితే ఈ విధంగా ఈ గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నాము. కిచెన్ వేస్ట్ గార్డెనింగ్ అయినా కానీ చాలా బాగా అయితే హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాము. చూడండి, ఇందులో గోకరకాయ విత్తనాలు కూడా వచ్చినాయి. ఇది నాటుది, కాయలు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తుంటాను. క్యారెట్ ఇంకా వంకాయ నాట్లకించి ఇంకా చాలా మటుకు అయితే తీసేసినాం కదా. అట్లా కొబ్బరి పీచు, పేపర్లు, అట్ట ముక్కలతో పాటు ఇట్లా మనము ఒక కంటైనర్లో ఇంకో కంటైనర్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకోటి మొక్కలను కూడా చూస్తే ఈ విధంగా దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. మనకి పైన ఎలాంటి షేడ్ నెట్ లేదు కదా, మరి మొక్కలు వాటికి ఏంటంటే ఒక చెట్టు నీడ ఇంకో చెట్టుకి అంది కొంచెం వరకు మంచిగా ఉంటుందన్నమాట. చూస్తే అన్నీ కూడా ఎంత దగ్గరగా ఇప్పుడు ఇందులోనే మనకి ఒక 30-40 మొక్కలు ఉంటాయి. అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా. పండ్ల మొక్కలు మనకి పండ్లు వచ్చే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే అవి పిందెలు రాలకుండా మంచిగా కాయ నిలబడుతుంది. అది కూడా పండ్ల దాంట్లో ఇట్లా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈసారి మనకి చాలా మటుకు విత్తనాలు వేయకుండానే నారు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా ముఖ్య విషయం అండి, ఇట్లా మనము పెద్దవి ఏవైనా మన దగ్గర మొక్కలు ఎక్కువగా పువ్వులు వచ్చేటివి కానీ పండ్ల మొక్క కానీ ప్రూనింగ్ చేస్తాం కదా, చేసినవన్నీ కూడా ఇట్లా ఆకులు ఒక సంచిలో వేసి పెట్టుకున్నారనుకోండి, లీఫ్ కంపోస్ట్గా కూడా మారుతుంది. మనము మట్టి తక్కువ ఈ కంపోస్ట్ ఎక్కువ వేస్తే ఆకుకూరలు కూడా చాలా బాగా పెరుగుతాయి. చూడండి అంతా కూడా నేను ఈ విధంగా మనం ఇట్లా పువ్వులు తీసేసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా
కాయల్లాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసేసి ఇట్లా సంచిలో నింపి పెట్టేస్తాను. అవి మనకి మంచి కంపోస్ట్ అనమాట. ఈ ఎండాకాలం ఏంటంటే ఎక్కువ పెస్టులు ఉండవు, మిల్లీబగ్స్ తప్ప ఇంకా వేరే ఎక్కువ పెస్టులు అయితే ఏం కనిపించాయి గార్డెన్లో. వాటిని మనము ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఈ విధంగా మనము కంపోస్ట్లు కూడా మంచిగా తయారవుతాయి. కాబట్టి ఎండాకాలము కంటైనర్స్ ఏ ఒక్కటి ఖాళీ అయినా కానీ మనం కంపోస్ట్ని తయారు చేసుకుంటే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెడతాయి. చూస్తే ఎంత గ్రీనరీగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్. ఇవన్నీ ఇట్లా మల్చింగ్ చేసుకుంటూ ఇట్లా కేర్ తీసుకుంటూ వీటికి వాటర్ వచ్చేసి మనము మార్నింగ్ పూట ఏవైనా వాటర్ చేసుకొని ఈవినింగ్ పూట ఫెర్టిలైజర్స్ అట్లా ఇచ్చుకుంటే రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ వీటికి నీళ్ళు కూడా ఏ విధంగా అంటే మనము మొక్కలలో కుండీలలో వేయడమే కాకుండా వాటికి పైన చల్లినట్టుగా వర్షం పడ్డట్టుగా మనము స్ప్రేయర్తో కానీ బాటిల్తో కానీ మగ్గుతో కానీ దేంతోనైనా చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మన కుండీలో ఇందులో చెరుకు కాడలు ఉన్నాయి చూడు. ఏ ఒక్క కంటైనర్లో కూడా మనము ఖాళీగా ఉంచకుండా మట్టికి వేడి తగలకుండా ఈ విధంగా అయితే మనము చేసుకుంటున్నాం కాబట్టి మొక్కలు ఇంత గ్రీనరీగా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. నీళ్ళు కూడా నేను ఇంకా మార్నింగ్ చేయలేదు చూడండి, నైట్ చేసిన ఆ వాటరింగ్ తోటి ఇంకా తేమగా ఉంది. ఇట్లా మల్చింగ్ వల్ల మనకి నీళ్ళ తడి కూడా ఆ తడే సరిపోతుంది. ఇట్లా మనము ఎక్కువగా ఆకులు ఏవైనా తీసేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా మనం మల్చింగ్ వేసుకోవడంతో పాటు ఇవి కూడా మొక్కలకి ఈ విధంగా మల్చింగ్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆకులన్నింటినీ కూడా మనం ఇట్లా వాటర్లో వేసి చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా వేసి పెట్టినాం అనుకోండి, మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇది గార్డెన్లో ఏదో ఒక మూల పెట్టేస్తే మనకి మంచి టానిక్ అనమాట మొక్కలకి. ఇది చాలా హెల్తీగా ఉంచుతుంది. ఈ ఆకు ఆ ఆకు అని కాకుండా అన్ని రకాల ఆకులు మన గార్డెన్లో మనం ఎట్లయినా తినేటివే కదా, కూరగాయలే కాబట్టి, పండ్లవి కూరగాయలే కాబట్టి ఇట్లా ఒక 10 లీటర్ నీళ్ళకి 10 లీటర్ల నీళ్ళకి ఇది మనం 1 లీటర్న్నర ఇట్లా ఉంటుంది. ఇదంతా మంచిగా కలుపుకొని మన మొక్క మొదల్లో ఇచ్చినామంటే మంచిగా పువ్వులు వేయడంతో పాటు మొక్కలు కూడా గ్రీనరీగా ఉంటాయి. ఇట్లా చూడండి, ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఒక కంటైనర్లో ఈ విధంగా ఆకులు కూడా వేసి పెట్టినాం. ఇట్లా మీకు ఏ వీలు ఉంటే అది మనకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మన మొక్కలకి ఈ విధంగా ఇచ్చుకుంటే చూడండి మంచిగా కాయలు కూడా వస్తూ ఉంటాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మనకు చిన్న చిన్న కొమ్మలు కూడా ఎంత బాగా నాటుకుంటున్నాయి చూడండి. ఈ విధంగా మొక్కలకి ఇట్లా మల్చింగ్ చేసుకుంటే మనం నీరు కూడా తక్కువ పడుతుంది. వాటికి నీళ్ళు కూడా ఎట్లా అంటే సాయంత్రం వేళలో ఇట్లా నీళ్ళు చల్లినట్టుగా ఇస్తే ఫెర్టిలైజర్స్ కానీ ఇవి కానీ స్ప్రేయర్ ఉంటే ఇంకా మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా అయితే పెరుగుతాయి. ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.